విశాఖ స్టీల్ ప్లాంట్కు కొత్త జవసత్వాలు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఇంధనాన్ని అందించడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్నమాటే ఉండదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక వెసులుబాటును స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమర్థంగా వినియోగించుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడంపై విశాఖ ఎంపీ భరత్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలోనూ చంద్రబాబు అప్పటి ప్రధాని వాజ్పేయితో చర్చించి స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ఆర్థిక వెసులుబాటు ఇప్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మేము మెడల్ ఉంచుతాము అని రకరకాల డైలాగులు చెప్పారు. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత మాత్రం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఎంపీలు వెళ్లి పోరాడడం అనేది ఎక్కడా చూడలేదు. అసలు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అసలు దాని గురించి అసలు టాపికే రాకపోవడం వల్ల బహుశా అసలు ప్రజల్లో అసలు ఇష్యూయే సీరియస్ కాదేమో. అందుకే కేంద్రం కూడా దీని మీద పెద్ద స్పందించకపోవడం గతంలో మనం చూసాం. కానీ గవర్నమెంట్ మారిన 7 నెలల్లో ఈ అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ప్రజలందరూ ఒకసారి గమనించాలి. సో ఇవాళ డబ్బులు ఇవ్వడమే కాదు, ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేయడమే కాదు, ఒక బలమైన నాయకత్వం, మేనేజ్మెంట్ తీసుకుని రావాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద, స్టీల్ మినిస్ట్రీ మీద ఉంది. దానికి పూర్తి సహాయం ఒక స్థానిక ఎంపీగా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఇది మన లాస్ట్ ఛాన్స్ లాగా మనం తీసుకోవాలి. ఈ లాస్ట్ ఛాన్స్ ని మనం సద్వినియోగం చేసుకుని దీన్ని రివైవ్ చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రను తిరగరాసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని జనసేన ఎమ్మెల్యేలు అన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. ఉక్కు కార్మికులు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వదిలేసి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ విజయం సాధించినందుకు ప్రత్యేకంగా కొత్త సంవత్సరంలో ఎంతో ఉత్సాహంతో ఉన్నాం. 100 కోట్లు, 1000 కోట్లు ఇవాళ విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం. ప్రజలు ఏవైతే కోరుకొని ఏ విధంగా గెలిపించారో అదే విధంగా ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం. మరి వాళ్ళకి ప్రత్యేకంగా అటు మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 11,440 కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ రన్నింగ్ కి తేవటం అనేది చిన్న విషయం కాదు. భవిష్యత్తులో ప్రత్యేక గనులను కూడా సాధించి ఈ స్టీల్ ప్లాంట్ ని 3 ఫర్నిష్లు కూడా స్టార్ట్ చేసి భవిష్యత్తులో బ్రహ్మాండంగా నెంబర్ 1 పొజిషన్ లో పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తారని కూడా తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా మా నాయకులకి, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా సమక్షంలో సంతోషదాయకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం శాతాల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు అన్నది నిరూపించి 7 మాసాల్లోనే ఏవైతే జటిల సమస్యలతో గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో, రాజధాని లేక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు అమ్మటానికి గత ప్రభుత్వం స్వయంగా గత ముఖ్యమంత్రి గారే ఈ భూములు అమ్ముకోండి అని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 7వ మాసంలోనే ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్కి ఒక గట్టి పునాది మళ్లీ వేయడం జరిగింది. ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా రూపొందించడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రధాని మోదీ అందించిన ఆర్థిక సాయం ఎంతో మేలు చేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. 6 నెలల్లో సాధించిన ఈ విజయం 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని, అభివృద్ధి విషయంలో రాష్ట్రానికి స్వర్ణకాలం ప్రారంభమైందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి 2047 అన్నది లక్ష్యంగా పెట్టుకోవచ్చు, కానీ దానికి ఖచ్చితమైనటువంటి ఒక గట్టి పునాదిని నరేంద్ర మోదీ గారి 3.0 ప్రభుత్వంలో, డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇది ఆంధ్రప్రదేశ్కి నిజంగా మంచి రోజులు వచ్చాయి అని చెప్పవచ్చు.